హాయ్ హలో వెల్కమ్ టు ద సరదా సర్కాజం ఛానల్. ఈరోజు ఎపిసోడ్ అయితే మస్తుంది. సో ముందుగా మనం అయితే హైలైట్స్కి వెళ్ళిపోదాం. అభయ్ అంటున్నాడు వాళ్ళు రింగ్ వేయలేదు బాడీతో, నిఖిల్ అంటున్నారు వాళ్ళు గెలిచారు తెలివితో. కొని అవుతుంది మెల్లగా సైలెంట్, మణికంఠ అవుతున్నాడు కొంచెం రొమాంటిక్. సీత కడగనంటుంది గిన్నెలు, అభయ్ అంటున్నాడు మేము ఎందుకు చేస్తాం పనులు. సో ఇవి ఈరోజు హైలైట్స్. గేమ్ స్టార్ట్ చేసిండు. గేమ్ ఏంటంటే లూప్ ద హూప్స్ అని చెప్పేసి, అంటే ఒక రింగ్ ఉంటుంది, ఆ రింగ్ను బిగ్ బాస్ ఏం చెప్తారంటే శరీరంతో వేయాలి అని చెప్తాడు. సో అక్కడ ఫస్ట్ వీళ్ళందరూ ఏమనుకుంటే నైనిక టీం వాళ్ళేమో అంటే ఓన్లీ హెడ్తో ఇట్లా చేస్తారు. వీళ్ళు మన యష్మి వాళ్ళ టీం వాళ్ళేమో మొత్తం బాడీ అంతా అంటే హ్యాండ్లోకి ఇట్లా తీసుకొని మళ్ళీ దాన్ని ఇట్లకెళ్ళి ఇస్తారు బాడీ అంతా యూజ్ చేసి. వీళ్ళేమో ఓన్లీ హెడ్తో చేస్తారు. మళ్ళీ ఓన్లీ ఫస్ట్ వాళ్ళు హ్యాండ్తో తీయద్దు, అంటే దేనితోనైనా తీసుకోవచ్చు అని ఓన్లీ హ్యాండ్ టచ్ చేయొద్దని చెప్తారు. లూప్ అనేది చేయొద్దని చెప్తారు. మళ్ళీ యష్మి టీం వాళ్ళు ఫస్ట్ కొన్నిసార్లు అంటే ఫస్ట్ చెయ్యి యూజ్ చేస్తారు. అట్లా కొన్ని చిన్న మిస్టేక్ చేసిండ్రు. బట్ నాకైతే నైనిక టీం వాళ్ళు కరెక్టే, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు యూజ్ చేసిండ్రు కరెక్టే అని అనిపించింది. వీళ్ళంతా బాడీ మళ్ళీ ఇంకొకటి ఎంత వాళ్ళ బాడీ మొత్తం చేసినా వీళ్ళు ఇట్లా చేసినా కూడా నైనిక వాళ్ళు బెటర్. అసలు యష్మి టీం వాళ్ళు అంత తొందరగా చేసిళ్ళు, వీళ్ళు ఓన్లీ బాడీ అంటే తలకైదని చెప్పి అంత లేట్ చేసిళ్ళు. గ్రేటే యష్మి టీం వాళ్ళైనా వీళ్ళైనా. బట్ వీళ్ళు స్ట్రాటజీ యూజ్ చేసిళ్ళు, వాళ్ళు యూజ్ చేయలేరు అంతే. అదైతే కొంచెం చిన్న గొడవ అవుతుంది. తర్వాత నాకైతే నిఖిల్ కరెక్ట్ డిసిజన్ తీసుకున్నాడు అని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. నెక్స్ట్ సీత అంటుంది అన్నట్టు, గెలిస్తేనేమో క్లాప్స్ కొడతారు కానీ క్లాప్స్ కొట్టినాం అని ఏదో చెప్తా ఉంటుంది బేబక్కకు. అప్పుడే ఏంటిది అని చెప్పేసి మన యష్మి చూస్తున్నా, నిన్ను కాదు నేను అక్కకు చెప్తున్నాను అని అంటుంది. ఆమె అంటుంది ఇండైరెక్ట్గా. అది కొంచెం మళ్ళీ నిఖిల్తో కూడా యష్మి సూపర్ డిసిజన్, సూపర్ అంటే ఏంటి సంచాలక్ అన్నట్టు అని అంటుంది. నువ్వు ఎందుకు అందరికి అట్లా పోటీ చేస్తానో వాళ్ళ చిన్న గొడవ అవుతుంది. పాష అంటాడు, అబ్బా వీడు కొంచెం మనుషులు ఎక్కువ అయిండ్రా అని చెప్పేసి మన నబిల్తో అంటూ ఉంటాడు. అవునన్నా నాతో కూడా మాట్లాడుతున్నా, నేను కూడా మాట్లాడుతున్నాను అది చెప్పాడు. నిజంగా మనకంటే కొంచెం చేంజ్ అయిందబ్బా, బెటర్. నెక్స్ట్ సోనియా ఎందుకో కొంచెం డల్ అయిందని అనిపిస్తుంది. అంటే సైలెంట్ ఉంటుంది. నిఖిల్ వెళ్ళి ఏమైంది అని అడిగితే ఏం చెప్తుంది. కొంచెం పేరెంట్స్ ఫస్ట్ ఒకసారి బెడ్రూమ్లో పేరెంట్స్ గుర్తొస్తానేమో అంటే ఆయన హక్ చేసుకుంటాడు. సరే ఓకే అంటే నెక్స్ట్ కూడా ఒకటే పోయి కూర్చుంటా ఉంటాయి డల్గా. ఏమైంది ఆగదా అంటే 2-3 సార్లు అడిగి పిలిచినా కూడా రాదు ఎందుకో. కొంచెం అప్పుడు ఫస్ట్లో వచ్చినంత ఫైర్ లేదు. చూద్దాం తర్వాత ఏమవుతుంది అని చెప్పేసి. 5 ఇటుకల టాస్క్ ఇస్తాడు. ఇటుకలు ఏంటంటే ఇటొకటి తాడలేక అంటే అది ఊగుతూ ఉంటుంది. దాని మీద ఒక 5 ఇటుకలు అనేది పెట్టాలి అని అంటే వీళ్ళిద్దరు అటు టీం వాళ్ళు పెడతా ఉంటారు. వీళ్ళు ఆల్మోస్ట్ 4 పెడతారు. నైనిక వాళ్ళు ఆల్మోస్ట్ 4 పెడితే పృథ్వీ వచ్చి నెట్టేస్తాడు. అసలు నాకు ఎంత చైల్డిష్ లైక్ కనిపిస్తుంది అని అంటే వాళ్ళు గెలుస్తారని చెప్పేసి నచ్చి. ఇప్పుడు దాన్ని కూడా స్ట్రాటజీ అంటే మాత్రం ఇట్స్ లైక్ అబ్బా అది స్ట్రాటజీయా, దాన్ని అయితే కుళ్ళు అనొచ్చు. అసలు మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ తర్వాత వీళ్ళు ఈయన చేసిండు ఓకే, తర్వాత మళ్ళీ నబిల్ చేస్తాడు. తర్వాత మళ్ళీ పాష చేస్తాడు. అట్లనే కంటిన్యూ అవుతా అంటే నిఖిల్ అసలు నాకు ఇక్కడ మెయిన్గా నిఖిల్ తప్పు అనిపిస్తుంది. నిఖిల్ వాళ్ళు అంతకుముందు అడిగిల్లని చెప్పేసి మన అభయ్ అని అంటాడు ఒకసారి. అట్లా అడిగినప్పుడు అంటే ఈ స్ట్రాటజీ చెప్పిల్లా లేదా అనేదేమో కానీ అది అసలు ఫస్ట్ టైం చెప్పి ఎంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఆయన ఫౌల్ అనుకుంటూ ఉంటాడు. అది ఖచ్చితంగా తప్పు అని చెప్పేసి ఆయన గట్టిగా నిల్చుంటుంది. ఇంకోసారి రిపీట్ అయ్యేదే కాదు. సరే ఫస్ట్ టైం వీళ్ళు సెకండ్ తర్వాత మళ్ళీ విలేజ్ 2 ఉన్నప్పుడు వాళ్ళ పెట్టిన నాకు కూడా కరెక్ట్ అనిపించలేదు డిసిషన్ అయితే. ఇక్కడ నిఖిల్ అయితే కొంచెం తప్పు ఖచ్చితంగా ఉన్నది సంచాలకుగా. వాళ్ళది అది ఏం స్ట్రాటజీ అని మాత్రం అనద్దబ్బా. అది స్ట్రాటజీ అయినైతేనే అస్సలకే ఒప్పుకోను. ఒకవేళ స్ట్రాటజీ అయినా సరే తర్వాత మళ్ళీ ఎందుకు ఆ పిల్లలు మరి సరే అట్నే కొట్టుకుంటున్నారు. అదేం స్ట్రాటజీ అసలు. గేమ్ గెలిచేటట్టు ఉండాలి, ఓడిపోయేటట్టు ఉండాలి. ఎటు కాకుండా ఇప్పుడు వీళ్ళు వాళ్ళని నెట్టేస్తారు, వీళ్ళని నెట్టేస్తారు అంటే గేమ్ ఎండ్ అయ్యే స్ట్రాటజీ ఎక్కడ ఉండదు. అది స్ట్రాటజీ అని అన్నారు. మీకేమనిపించిందో మాత్రం ఈ విషయంలో కమెంట్ చేయండి. ఇట్లనే చేసి లాస్ట్ కాపీ మనం ఎవరు యష్మి టీం వాళ్ళు గెలుస్తారు. యష్మి టీం వాళ్ళు గెలిస్తే తర్వాత గెలిచిన వాళ్ళు ఆల్రెడీ 2 గేమ్లు, వీళ్ళు ఒక గేమ్ గెలిచింది కాబట్టి బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు ఎవరో ఒకరిని తీసుకోవాలి వాళ్ళ టీంలోకి వెళ్ళి అంటే సోనియాని తీసుకుంటారు వీళ్ళు అంతే.
తర్వాత నెక్స్ట్ ఏదో జెండా అదంతా సోది అనిపించింది. ఏదో ఫ్లాగ్ క్రియేట్ చేసుకోవాలంటే ముగ్గురు ఒక్కొక్కరు ఫ్లాగ్ లెక్క క్రియేట్ చేస్తారు. వీళ్ళు మీ వాళ్ళదేమో అక్కడ నానబెట్టుకుంటారు, నైనిక వాళ్ళేమో అంతులేని కెరటం అని చెప్పేసి, నిఖిల్ వాళ్ళేమో అంతులేని వీరులు అని చెప్పేసి వాళ్ళు కెరటం అని చెప్పేసి నిఖిల్ వాళ్ళు పెట్టుకుంటారు. అంతే తర్వాతనేమో వీళ్ళు గెలిచిళ్ళు కాబట్టి యష్మి వాళ్ళకు మన బెడ్రూమ్ అదేంటిది డ్రాగన్ రూమ్ ఇచ్చేస్తారు యష్మి వాళ్ళకి. సో దే ఆర్ సెలబ్రేటింగ్ అన్నట్టు. తర్వాత బిగ్ బాస్ లోపలికి పిలుస్తాడు, ముగ్గురిని టీమ్ లీడర్స్ని పిలుస్తాడు, చీఫ్స్ని పిలిచి యష్మికి ఆప్షన్ ఇస్తాడు అన్నట్టు. అంటే మీరు ఇప్పటి నుంచి ఏ పనులు చేయద్దు, మీదే హైయెస్ట్ టీం, మీరు విన్ అయిన టీం కాబట్టి సో మీరు వీళ్ళకి ఏం వీళ్ళే వర్క్స్ చేయాలి. ఏమేమి చేయాలంటే కుకింగ్ ఏమో నిఖిల్ టీం వాళ్ళకి అయితే మిగతా అంత క్లీనింగ్ ఏమో నైనిక టీం వాళ్ళకి ఇస్తుంది. బయటకు వచ్చి ఇక సేమ్ స్టార్ట్ చేస్తారు. అయితే ఇక్కడ అబ్బాయి ఏమంటాడు అంటే ప్రేరణ అది తాగిన అది ఉంటే టీషర్ట్లు వేస్తే అతను అంటాడు మనం ఇప్పటి నుంచి ఎంజాయ్ చేయాలి, అంటే అదే అది వాళ్ళు కదా క్లీన్ చేసి అంత జోగ్గానే అన్నాడు. చాలా జోవెల్గా వాళ్ళు తీసుకున్నారు. అసలు అంతకుముందు కూడా గుర్తుందో లేదో గీతు వాళ్ళ టీంలో అనుకుంటా ఫస్ట్ వీళ్ళేమో ఒక బ్యాండ్ లెక్క ఉంటుంది, అది ఉన్నప్పుడేమో వీళ్ళు రాయల్గా బిహేవ్ చేయాలి. అంటే అది ఉంటే జస్ట్ ఫర్ ఫన్నీగా తీసుకోవాల్సింది, మస్తు సీరియస్గా సీతు అయిన విష్ణుప్రియని అయితే ఇంకా ఘోరంగా గేట్ చేస్తుంది. జోగా తీసుకొని తర్వాత టైం వస్తుంది అనుకోవాలి, నెక్స్ట్ వీళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సి వస్తుంది. ఏమో నేను నేను కుకింగ్ చేయడానికి వచ్చినా సరే బిల్డ్ మై సెల్ఫ్, అంటే నన్ను ప్రూవ్ చేసుకోనికి వచ్చినా కానీ నేను గిన్నెలు కడగడం ఇంప్రూవ్ చేయడానికి రాలే కదా అని చెప్పేసి విష్ణుప్రియ అంటది. అవ సోది అనిపించింది. మన ఎవరు అబ్బాయి వచ్చి ఆమ్లెట్ వేసుకుంటాడు అన్నట్టు. ఆమ్లెట్ వేసుకుంటే సీత అడుగుతానంటే మీరు ఏం పనులు చేయద్దు కదా మరి ఈ పని ఎందుకు చేస్తారు అని చెప్పేసి అంటది. సో నేను ఇంటిది రాదు, నా కంఫర్ట్గా ఏది ఉంటే నాకు ఏది చేయాలనిపిస్తుంది నేను చేసుకుంటా అని అబ్బాయి అంటాడు. అయితే సరే నీ గిన్నెలు నువ్వే అడుక్కో అని చెప్పేసి సీత అంటది. వాళ్ళిద్దరికి అదే గొడవలు అవుతుంది ఇక, కొంచెం మన బ్రెయిన్ ఉండాలి అట్లా ఇట్లా అని చెప్పేసి. దీంట్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, మీరు ఏది కరెక్ట్ అనిపిస్తుందో. నాకైతే సీత వాళ్ళందరికీ కొంచెం ఎంతైనా ఓడిపోయిలు కాబట్టి తీసుకోలేకపోతారు, వీళ్ళేమో గెలిచిన కాబట్టి ఆగలేకపోతారు అంతే. దీంట్లో పెద్ద ఏం లేదు, నార్మల్గా అన్ని బిగ్ బాస్లో జరిగేటివి. సో చూద్దాం ఎక్కడికైతే. తర్వాత నెక్స్ట్ ఇక ఏంటిది నైట్ అసలు ఫస్ట్ నాకైతే పృథ్వీ ఏం యావర్ లెక్కనే అనిపిస్తాడు కొన్ని సిచ్యువేషన్లు. అంటే ఆయన యాంగ్రీనెస్ అయినా కొంచెం పిచ్చి పనులు ఎవరి దాకా లైట్గా తన్నేయడం అట్లాంటివి అన్నీ కొంచెం యావర్ లెక్కనే అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి చెప్తాను ఉన్నా అతను పృథ్వీ అంటే యావర్ అందేసి ఏమవుతుంది అంటే వాళ్ళు ఏదో కన్వర్జేషన్ పెడతారు ఓమన్నా నేను గుడ్ నైట్ అని చెప్పేసి, అంటే నువ్వు ఎట్లా చెప్తావు అట్లా గుడ్ నైట్ అంటున్నావు ఏంటంటే నిన్న అట్లా చెప్పలేదు నవ్వుడిని చెప్తున్నా అంటే అదే నీ మ్యానరిజం కదా అది అంటాడు. కొంచెం ఫన్నీ జనరేట్ అయింది కానీ అసలు అక్కడ వేరే వాళ్ళు ఉంటే వేరేలాగా అయ్యేది. ఆదిత్య కాదు కాబట్టి అంత కూల్ అయిపోయింది అని అనిపించింది. పాపం ఇక వాళ్ళందరూ అసలు అన్ని ఇక్కడనే పడుకుంటారు అని చెప్పేసి మిగతా ఉన్నవారు అంటే అబ్బాయి నిఖిల్ ప్రేరణ యష్మి వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అయినా కూడా తర్వాత వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు, ఏమేమో మాట్లాడుకొని వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుని అవుతారు. తర్వాత ఆదిత్య గారు మెల్లగా ఆగి నీకు కూడా చెప్పాలి అని చెప్పేసి ఐ లైక్ యూ అని చెప్తాడు. అసలు బాడీ దాన్ని ఓన్లీ ఆ కట్ని కట్ చేస్తే మాత్రం ఫుడ్ ఫన్ జనరేట్ అవుతుంది. సో లాస్ట్ కట్లు ఎండ్ చేసేసిళ్ళు. ఇవి ఈరోజు ముచ్చట్లు. నెక్స్ట్ ఎపిసోడ్స్ మళ్ళీ కలుద్దాం. ఓకే, అరే మర్చిపోయినా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.